వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు కానాగడతల వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కానాగడతల చేపలు 4, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక ప్లేట్లో పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఈ చేపలకు మసాలా అంతా బాగా పట్టించాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మసాలా బాగా పడుతుంది. ఇదే విధంగా అన్ని చేపలకు మసాలా పట్టించాలి. ఇలా మసాలా అంతా పట్టించి 20 నిమిషాలు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలను ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రుచికరమైన కానాగడతల వేపుడు రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.